అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని, ఇవాల్టి నుంచి కొన్ని వారాలు భగవద్గీతలో మన భగవంతుడు గుణాల గురించి చాలా విస్తారంగా విచారణ చేస్తూ వచ్చారు. వాటిని మనం ఫోకస్డ్‌గా చదువుకుంటూ వెళ్దాము. అసలు గుణాలు ఏవి అని మనకు తెలుసు ఎంతో కొంత. అయితే అవి మనలో ఎట్లా, ఎక్కడ, ఎప్పుడు బయటపడుతూ ఉన్నాయి అని ఐడెంటిఫై చేసుకోవడం చాలా ముఖ్యము. ఎందుకు అంటే ఏ గుణం ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటుంది, దానివల్ల కలిగే లాభమేమి, నష్టమేమి అని చూపిస్తూ వస్తారు. ఆయన సత్వగుణం అనేది చెప్పారో వాటిని వృద్ధి చేస్తూ రజోతమో గుణాలను చూపిస్తూ ఉన్నారేమో వాటిని తగ్గించుకుంటూ వెళ్ళడము ప్రధాన ఉద్దేశంగా ఆ అభ్యాసం చేయడం కోసమే మనము ఇవాల్టి నుంచి చదువుకుంటూ వెళ్దాము. 14 అధ్యాయం, 17 అధ్యాయం, 18 అధ్యాయం 14th, 17th, 18th చాప్టర్స్‌లో కొన్ని సెక్షన్స్ కింద ఏ గుణంతో ఉన్నవాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు అని ఆ గుణము, దాని లక్షణాలు, వాటి ప్రవృత్తి, వాటి వల్ల కలిగే పరిణామాలు, ఫలితాలు చూపిస్తూ వస్తారు. ముందు 14 అధ్యాయంలో అసలు స్టార్ట్ చేశారాయన. మన గురువుగారు భగవంతుడు సత్వం, రజః, తమః ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం అని చెప్తున్నారు. ఎవరెవరికి చెప్తున్నారో మన గురువుగారు భగవంతుడు, ఆయన పేరు వాసుదేవుడు. వాసుదేవం అంటే చిత్తం. అది శుద్ధం, శాంతం, స్వచ్ఛం. అది స్వచ్ఛం కాబట్టి అందులో త్రిగుణాలు ఉండవు. త్రిగుణాతీత స్థితి. ఆ నిర్గుణమైన త్రిగుణాతీతమైన తత్వం ఏదున్నదో చిత్తము వాసుదేవంగా, ఎవరైతే సత్వగుణంతో, అసలు పూర్తిగా గుణాలు లేకుండా పోలేదు, ఉన్న 3 గుణాల్లో ముఖ్యంగా సత్వం పైకొచ్చి ఉన్న ఏ తత్వం ఉన్నదో దాని పేరు మనస్సు. ఇక్కడ అర్జునము అని చెప్తున్నారు. ఎందుకంటే అర్జునము అంటే ఏదైతే ఆర్జించేది ఉన్నదో, ఆత్మను సాధించేందుకు మనసు ఏదైతే స్వచ్ఛమై, శాంతమై, శుద్ధమై ఉండడం కోసం సాధన చేస్తూ ఉన్నదో, రజోతమో గుణాలు తగ్గుతూ సత్వం పెరుగుతూ ఉన్నదో అది అర్జునము. దాని ఆర్జవం, అది దాని రుజు స్వభావము. కాబట్టి మనస్సు, ఆ మనస్సుకు చిత్తము చేస్తూ ఉన్న ఉపదేశము వాసుదేవుల వారు అర్జునుడికి చేస్తూ ఉన్న ఉపదేశంగా మనకు వ్యాసుల వారు ఇచ్చారు దీన్ని. మొత్తం కలిపి 3 గుణాలుంటాయి. ఎక్కడికొస్తాయి, ఎక్కడి నుంచి మొదలవుతాయి మనకి గుణాలు? మన అంతఃకరణం చిత్తంగా ఉన్నంత వరకు దానికి గుణాలు లేవని చెప్పుకున్నాము. మన వ్యాసుల వారే భాగవతం నిండా రాసిచ్చారు. వాసుదేవము చిత్తము, దానికి గుణాలుండవు. అది గుణాతీతము. అయితే ఎప్పుడైతే అదే అంతఃకరణము అహంకారంగా పరిణామం చెందుతుందో, మారుతుందో, ఆ అహంకారము 3 గుణాలతో కూడి ఉంటుంది. అంతఃకరణం ఎప్పుడైతే గుణాలను గ్రహిస్తుందో అది అప్పుడు అహంకారంగా పరిణమిస్తుంది. అంతఃకరణం ఎప్పుడైతే గుణాలను తీసుకున్నదో వెంటనే అది అహంకారంగా మారుతుంది. ఒక్కొక్క గుణంతో ఆ అహంకారము ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ వస్తుంది. సత్వగుణంతో కూడి ఉంటే అది మనస్సు, రజోగుణంతో కూడి ఉంటే బుద్ధి, తమోగుణంతో కూడి ఉంటే క్రియా ప్రాణ శక్తులుగా, జ్ఞాన కర్మ ఇంద్రియాలుగా అది ప్రవర్తిస్తూ ఉంటుంది అని చెప్తూ వచ్చారు. ఇక్కడ మనము ఒక గోల్, ఒక ఎయిమ్, అంబిషన్, ఒక టార్గెట్ పెట్టుకుని మొదలు పెడదాము. తమో గుణము అస్సలు ఉండకూడదు. మనము ఈ 3 అధ్యాయాల్లో చెప్పిన విషయాలు చదువుకునే సరికి, ఆ చదువుకోవడం స్వాధ్యాయం పూర్తయ్యేసరికి మనలో తమో గుణం పూర్తిగా నశించాలి. తమో గుణ పూరితమైన కర్మలు ఎక్కడెక్కడ చేస్తున్నామో అవన్నీ మొత్తం ఆపేయాలి.
అటువంటి చిత్తశుద్ధితో మనం సాధన చేద్దాం. అభ్యాసం. రజోగుణం అని ఏవేవి చెప్తున్నారో వాటిని మెజారిటీ చాలా భాగము అవకాశం ఉంటే పూర్తిగా తొలగించుకోవడానికి లేదా మెజారిటీ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ మొత్తము 3 అధ్యాయాలు పూర్తయ్యేసరికి మనం ఎట్లా ఉండాలి అంటే సత్వంలో నిలబడి ఉండగలగాలి. సత్వంలో నిలబడి ఉండగలగాలి. అయితే అక్కడే ఉండిపోవడం కుదరదు. చెయ్యరాదు తప్పు. సత్వం అయినా సరే అది మళ్ళీ గుణమే గాబట్టి అది కట్టేస్తుంది, బంధిస్తుంది. గుణానికి అంటే తాడు అది. బంధించే లక్షణం ఉంటుంది. 3 గుణాలు దాటవలసిందే. ముందైతే అసలు రజో, తమో గుణాల్ని మనము తొలగించుకుందాము. ఆల్రెడీ రజో, తమో గుణాలు పూర్తిగా తొలగిపోయి ఉంటే వాళ్ళకి నమస్కారము. వాళ్ళు ఊరికనే వినొచ్చు. వింటూ వింటూ కూడా మళ్ళీ ఒకవేళ సత్వం ఏమైనా మిగిలితే దాన్ని తొలగించుకోవడానికి సాధన మొదలుపెట్టొచ్చు. అయితే 3 గుణాలు లేవు. అసలు నాలో ఏ గుణము లేదు అన్న వాళ్ళు ఇక్కడెవరైనా కూర్చొని ఉన్నారు అంటే నేను అనుమానించవలసి వస్తుంది. ఎందుకు అంటే చదువుకోవాలి అన్న ఉద్దేశం ఉన్నా సరే అది అహంకారమే. ఎందుకు అంటే నేను అని కర్మలు చేసే లక్షణం కాబట్టి. అసలు చదువుకుంటూ ఉన్నాము, వింటూ ఉన్నాము, ఏదో చేస్తాము, ఏదో సాధిస్తాము అన్నామంటేనే అహంకారం దగ్గరికొచ్చేసాము. చిత్తానికి కర్మలేమీ ఉండవు. సరే, ఒకవేళ రజో, తమో గుణాలు లేవు. ఓన్లీ కేవలం సత్వం మాత్రమే ఉన్నది అంటే, ఆ సత్వాన్ని గూడా శుద్ధం చేయడం అంటే దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చెయ్యొచ్చు. రజో, తమో గుణాలున్నాయంటే వాటిని పూర్తిగానే తొలగించుకోవడానికి ట్రై చేద్దాము. ఆ ఉద్దేశంతో మనం ఈ ఉపదేశాన్ని వింటూ వెళ్దాము. ఇంతకీ ఈ 3 గుణాలు నావి గావు. సత్వరజస్ తమో గుణాలని చెప్పుకుంటున్న వాటిలో ఏ ఒక్కటి గూడా నాకు లేవు. నేను అన్న ఆత్మస్వరూపానికి ఆ గుణాలు లేవు. గుణాలు దేనికి సంబంధము అంటే ప్రకృతికి. ప్రకృతి నుంచే సంభవిస్తాయవి మాయ. అయితే ఈ గుణాలు ఆ ప్రకృతి నుంచి అంటే గుణాలు దేనికుంటాయి అంటే దేహ భావనతో ఉన్నదేదున్నదో దానికుంటాయి. దాన్ని దాటిన తత్వానికి గుణాలుండవు మరి. ఈ ప్రకృతి నుంచి కలిగే ప్రకృతి వల్ల కలిగే గుణాలు ఈ 3 గుణాల్లో ఏవో ఒకటి ఎంతో కొంత ఈ దేహిని ఆ దేహంలో బంధించేస్తాయి. ఇంక పూర్తిగా మామూలుగా గాదు. గట్టిగా తాళ్ళుగా అవి కట్టేస్తాయి. అవ్యయమైన పాపం ఈ దేహి అక్కర్లేకుండా వెళ్ళి ఈ తాళ్లకు, పాశాలకు బద్ధుడై గుణాలన్న పాశాలకు బద్ధుడై పాపం వాడు వ్యయమైపోతాడు. అట్లా కాకుండా ఉండడానికి వాటిని అర్థం చేసుకో అని చెప్తూ ఉన్నారు గురువుగారు. వాటిని చూద్దాము. ముందు అసలు ఒక్కొక్క గుణానికి ఉన్న లక్షణమేమి అని చెప్తున్నారు. ఇందులో సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చ అనగా ఇది కూడా బధ్నాతి, ఇది కూడా బంధిస్తుంది. ఇక్కడ నేను ఏవైతే బోల్డ్ చేశానో అవి గుణాలు, ఏవైతే అండర్లైన్ చేశానో అవి ఆ సబ్జెక్ట్, ఆ టాపిక్. ఇక్కడ బంధించేది ఏ గుణము దేనితో మనల్ని కట్టేస్తుంది. సత్వగుణం కూడా మనల్ని కట్టేస్తుంది. అది కూడా బంధమే. ఆ బంధంలో నుంచి కూడా మనకు ముక్తి కావాల్సిందే. మనం పూర్తిగా ముక్తులం అవ్వాలి అంటే 3 గుణాల్లో నుంచి బయటపడి తీరవలసిందే. అయితే ఏ గుణము మనల్ని దేనికి వేసి బలంగా కట్టేస్తుంది అని చూద్దాము. సత్వగుణము నిర్మలము. అది ప్రకాశము. అనామయము. దానికి ఆమయము లేదు. దానిలో ఎటువంటి కల్మషము ఉండదు. అది ప్రకాశమై ఉంటుంది. అది నిర్మలమై మాలిన్యం లేకుండా ఉంటుంది. అటువంటి సత్వం ఏం చేస్తుందంటే మనల్ని వదిలిపెట్టదు. సుఖంతో కట్టేస్తుంది. మనకు సుఖంగా ఉన్నది అని అనిపిస్తున్నది అంటే మనం ఆ సమయంలో సత్వస్థితిలో ఉన్నాము. సత్వగుణంతో ఉన్నామని అర్థం.
ఎందుకు అంటే సుఖమో, దుఃఖమో ఇటువంటివన్నీ మళ్ళీ మానసికమైనవి. మనసుకి సంబంధించినవన్నీ ప్రకృతి సంభవాలు. అవన్నీ గుణాత్మకము. కాబట్టి నాకు సుఖంగా ఉన్నది, నాకు దుఃఖంగా ఉన్నది అని దుఃఖం సంగతి కిందొస్తుంది. సుఖంగా ఉన్న సుఖంతో కట్టేస్తుంది తీసుకుని వెళ్ళి. నేనే సుఖ స్వరూపము అని తెలిస్తే అది వేరే విషయము. అది ఆత్మస్వరూపము, ఆత్మ లక్షణము. అయితే సుఖంగా ఉన్నాను అని మనకనిపించింది అంటే సుఖంతో మనల్ని కట్టేస్తుంది మనకు సత్వము. జ్ఞానంతో కూడా కట్టేస్తుంది. మనమే జ్ఞాన స్వరూపమైతే మనల్ని తీసుకెళ్ళి జ్ఞానానికి తగిలిస్తుంది. తేడా ఏమి అంటే నేనే జ్ఞాన స్వరూపము. నన్ను తీసుకెళ్ళి బాహ్యంగా అనాత్మలతో కూడిన ఏదో జ్ఞానానికి నన్నే కట్టేస్తుంది సత్వము. నేనే సుఖ స్వరూపమై ఉంటే నన్నే తీసుకుని వెళ్ళి బాహ్యంగా అనాత్మల వల్ల కలిగే ఏదో ఒక సుఖం ఉన్నదని దాంతో కట్టేస్తుంది మన సత్వం. ఇక్కడ సత్వం అన్న గుణము దేంతో మనల్ని తగిలిస్తుంది తీసుకెళ్ళి అంటే, బయట ఏదో సుఖం కలుగుతుంది, బయట ఏదో జ్ఞానం కలుగుతుంది అని బయట కలిగే సుఖంతో, బయట కలిగే జ్ఞానంతో కలుపుతుంది. కనీసం ఇది ఎంతో కొంత నయము. కానీ ఇది గూడా ఉండడానికి వీల్లేదు. గుణాలు వాసన మాత్రంగా ఉన్నా గూడా మనము సగుణంగా, సాకారంగా వ్యక్తమై జన్మలతో రావలసి ఉంటుంది. అవన్నీ బంధాలే. కానీ కనీసం దేంతో మనం తగులుకున్నామో తెలుసుకోవడానికి. మనం మెజారిటీ సుఖంగా ఉన్నామనుకోండి, మెజారిటీ శాంతంగా ఉన్నాము. ఎంతసేపు చదువుకోవడానికి ట్రై చేస్తున్నామంటే, మనం రోజులో మెజారిటీ జ్ఞానంతో సంగం పెట్టుకుని ఉన్నాం. చదువుకోవడం, చదువు చెప్పడం, ఆలోచన చేయడం, విచారణ చేయడం వీటితో కూడుకుని ఉన్నాము. సుఖంగా ఉన్నాము అంటే సత్వగుణంతో ఉన్నాము అని అర్థం. రజః రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తత్ నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. రజోగుణము రాగాత్మకము, దాని స్వరూపం రాగము, కోరిక. రజోగుణం యొక్క లక్షణము, దాని స్వరూపం ఏమి అంటే కోరికలతో కూడి ఉండడం అని విద్ధి తెలుసుకో. అది ఎక్కడి నుంచి కలుగుతుంది? మనలో రజోగుణం ఎక్కడి నుంచి పైకొస్తుంది అంటే తృష్ణ. అది కావాలి, ఇది కావాలన్న కోరికలు ఎక్కడి నుంచి ఉన్నాయో, ఎక్కడెక్కడ కోరిక ఉన్నదో అక్కడక్కడ రజోగుణం పైకొచ్చి ఉంటుంది ఆటోమేటిక్. కోరికల్ని తగ్గించుకున్నాము అంటే 2 జరగొచ్చు. కోరికలు లేవనుకోండి, కర్మలుండవు. కర్మలు లేకపోతే నా పాటికి నేను కూర్చోవచ్చు. అయితే కూర్చోవడం కూడా ఆటోమేటిక్‌గా సత్వగుణం అవ్వవలసిన అవసరం లేదు. కోరికలేమీ లేవు అంటే ఏ కర్మలు చేయవలసిన అవసరం లేదు. కాబట్టి రజోగుణం కాదు. కానీ దానికి జ్ఞానంతో సంగం లేదు అంటే అనవసరంగా అజ్ఞానంతో సంగం పెట్టుకుని తమోగుణంలోకి జారిపోవచ్చు. ఏం పని చేయకుండా కూర్చున్నవాడు మహాజ్ఞాని అని చెప్పడానికి వీల్లేదు. వాడు నిజంగా జ్ఞానంతో ఉండి కర్మలు మానేశాడు, కోరికలు లేకుండా ఉన్నాడు అంటే కర్మలు తగ్గించుకుంటూ ఉన్నాడు, కోరికలు లేకుండా ఉన్నాడు, అయితే జ్ఞానంతో ఉన్నాడు అంటే వాడు సత్వగుణంతో ఉన్నట్టు. ఎవరైతే కర్మలు చేయడు, ఏ పని చేయకుండా కూర్చుంటాడో, కోరికలేమీ లేవు వాడికి, కానీ అజ్ఞానంతో ఉన్నాడు అంటే వాడు తమోగుణంతో ఉన్నట్టు లెక్క. కోరికతో ఉన్నాడు అంటే ఏదైనా సరే కోరిక వాడిలో కలిగింది అంటే అది రాగం గాబట్టి రజోగుణం అని విద్ధి తెలుసుకో. ఈ రజోగుణం మనల్ని దేనికి వేసి బంధిస్తుంది అంటే ఓ కౌంతేయ, కర్మ సంజ్ఞన కర్మలతో రజోగుణం మనల్ని కర్మలకు కట్టేస్తుంది. ఆ పని చెయ్యాలి, ఈ పని చేయాలి, అయ్యో ఇంత టైం అయింది, అయ్యో ఇంత పనులు కాకపాయే, ఇంకా ఇన్ని పనులు మిగిలిపోయాయి, ఇంకా ఎక్కువ పని చేయాలి, ఇంకా గొప్పగా చేయాలి, తక్కువ టైంలో ఎక్కువ పని చేయడం ఎట్లా? తక్కువ టైంలో తక్కువ పనులు చేస్తూ ఎక్కువ సాధించడం ఎట్లా? ఈ కర్మల వల్ల నాకేమొస్తుంది? ఆ కర్మల వల్ల నాకేమొస్తుంది? ఏ కర్మ చేస్తే ఏం ప్రయోజనం? ఏ ఉపయోగం?
అని కర్మల గురించే ఆలోచన చేస్తూ, కర్మలే చేస్తూ కూర్చున్నవాడెవడున్నాడో, వాడు రజోగుణం పైకొచ్చి ఉన్నవాడు అని అర్థం చేసుకోవాలి. మనల్ని మన రజోగుణము కర్మతో బంధిస్తుంది. కర్మపాశాలు ఎక్కడి నుంచొస్తాయి అంటే, నాలో ఉన్న రాగాల వల్ల. ఎందుకు అంటే, రాగాలు రజోగుణం పాశాలవి. కర్మపాశాలు వాసన మాత్రంగా ఉన్నా గూడా మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ జన్మలొస్తాయి మనకు. కాబట్టి దీన్ని గూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. మనలో ఎవరికైనా పని చేయాలంటే ఇంట్రెస్ట్ ఉంది, ఉత్సాహం ఎక్కువుంది అంటే రజోగుణం బాగా పైకొచ్చుంటుంది మనకి అని చూసుకోవాలి. ఆ తర్వాత తమఃతు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రాభిః తత్ నిబధ్నాతి. ఓ భారత, తమో గుణమేమో మరి అజ్ఞానం నుంచి కలుగుతుంది. అజ్ఞానం ఉంటే తమస్ చీకట్లుంటాయి మనలో. ఎందుకు? సత్వం ఉంటే ప్రకాశం ఉంటుంది. తమస్సు ఉంటే చీకట్లుంటాయి. సత్వం జ్ఞానంతో కూడి ఉంటుంది. తమస్సు అజ్ఞానంతో కూడి ఉంటుంది. అదేం చేస్తుంది? ఊరికనే ఉండదు. తమో గుణము ఉంటే ఉన్నదండి అజ్ఞానము. దాందేముంది? పర్వాలేదు గదా! అనుకుంటే అనుకో కానీ, దానివల్ల కలిగే నష్టాలేమి అంటే, సర్వదేహిన మోహనం. మోహం కలగడానికి కారణము తమో గుణము. ఎవ్వరికైనా సరే మోహమెందుకు కలుగుతుంది అంటే, వాడిలోని తమో గుణమే కారణము. మోహం ఎట్లా ఉంటుంది? ఆ మోహం యొక్క లక్షణాలేమి అని చెప్తున్నారు. ప్రమాదము. ప్రమాదము అంటే ఆదమరచి ఉండడము. ప్రమాదమే మృత్యువు అని చెప్పారు మనకు మన సనత్ సుజాతి వారు. ప్రమాదము అంటే ఆదమరచి ఉండడము. మదంతో ఉండడము. మాదము అంటే ఏం జరుగుతున్నది అన్న తెలివి లేకుండా ఉండడము. ఆలస్యము అంటే అలసత్వము, నిర్లక్ష్యము. అయితే అయిందిలే అని పట్టింపు లేకపోవడము. నిద్ర. నిద్ర పూర్తిగా స్పృహ కోల్పోయి ఉండడము. ఆత్మ గురించిన ఎరుక లేకుండా ఉండడము. వీటన్నింటితో కలుపుతుంది. మనలో ఎప్పుడెప్పుడైనా బోర్ కొడుతుంది, దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నది. పోతే పోనీ ఇప్పుడేమైంది? తర్వాత చూసుకుందాము. చేయకపోతే నష్టమేమి? అని ఇటువంటి మాటలు, ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి అంటే, అప్పుడప్పుడు మనలో తమో గుణం పైకొచ్చి ఉన్నది అని చూసుకోవాలి. ఇప్పుడు ఆ పని చేయకపోతే ఏమైందిలే, ఆ పని కాకపోతే పోతే పోయిందిలే, నష్టమేం లేదు, కానీలే అని ఎప్పుడెప్పుడైతే మనం పట్టింపు లేకుండా అనుకుంటామో, అటువంటప్పుడల్లా మనలో తమో గుణం పైకొచ్చున్నది, మోహంలో ఉన్నాము అని తెలుసుకోవాలి. ఇవి జనరల్‌గా చెప్పారు. ఇంకా కొంత జనరల్‌గానే చెప్పి తర్వాత ఆయన చాలా స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ చెప్తారు. మళ్ళీ ఇక్కడ చూద్దాము. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానం ఆవృత్య తు తమః ప్రమాదే సంజయతి ఉత. సత్వం వల్ల మనలో సుఖం కలుగుతూ ఉంటుంది. రజోగుణం వల్ల కర్మలు కలుగుతూ ఉంటాయి. మనము సుఖంగా కూర్చుని ఉన్నాము అంటే మనలో సత్వగుణం పైకొచ్చున్నది అని అర్థం. మనము ఏదో ఒక వీకెండ్ ఉద్యోగం లేదు, 1, 2 రోజులు ఇంట్లో ఉన్నాము. బయటికెళ్ళాలి, కూరగాయలు తేవాలి, ఇంకేంటో కొనుక్కొని రావాలి, వాళ్ళింటికెళ్ళాలి, వీళ్ళింటికెళ్ళాలి, ఏదో ఆడుకోవడానికి పోవాలి అని ఇవేవీ లేవు. ఊరికనే ఇంట్లో కూర్చున్నాము. శాంతిగా, సుఖంగా ఉన్నాము అంటే సత్వగుణంలో ఉన్నాము అని చూసుకోవాలి. ఆ వీకెండొచ్చింది, అదిగో బట్టలన్నీ ఉతికి పెట్టుకోవాలి, మళ్ళీ వచ్చే వారం ఏమి కట్టుకోవాలి అవన్నీ రాసి పెట్టుకోవాలి, అన్నీ లైన్‌గా పెట్టుకోవాలి. అదిగో కూరగాయలన్నీ తెచ్చి ఫ్రిడ్జ్ నిండా స్టాకింగ్ జేసుకోవాలి. అదిగో వాళ్ళెవరో పిలిచారు వెళ్లి రావాలి. అదిగో కొన్ని పనులున్నాయి, బిల్స్ అవన్నీ కట్టేవున్నాయి, అవన్నీ చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి అని ఏవనుకుంటూ ఉన్నామో, అట్లా ఉన్నప్పుడల్లా మనలో రజోగుణం పైకొచ్చున్నది అని తెలుసుకోవాలి.
ఎప్పుడైతే జ్ఞానం లేకుండా డల్‌గా ఉన్నామో, అటువంటప్పుడు ప్రమాదంతో దేని గురించి పట్టించుకోకుండా ఉన్నామో, అటువంటప్పుడు అదిగో మనలో తమోగుణం పైకొస్తుంది. తమోగుణము కలుగుతుంది అని చూసుకోవాలి. కాబట్టి అజ్ఞానంగా ఏది పట్టించుకోకుండా ఆదమరిచి డల్‌గా ఉండరాదు. డల్‌గా ఉండొద్దు అన్నారు గాబట్టి కర్మల్లోకి దిగరాదు. యాక్టివ్‌గా మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. ఏం పని జేయకుండా కూర్చోవాలి. ఇన్ని కాంబినేషన్స్ తోటి ఒకవేళ మనం సాధించగలిగితే, అటువంటి సమయాల్లో మనలో సత్వగుణం పైకొస్తుంది. చాలా ముఖ్యమైన కాంబినేషన్. చేయగలిగితే చెయ్యాలి. ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. మనము డల్‌గా, నిరుత్సాహంగా, నీరసంగా ఉండకూడదు. ఉత్సాహంగా ఉండాలి. యాక్టివ్‌గా ఉండాలి. మనసు, బుద్ధి. అయితే కానీ దేహం బెట్టుకొని కర్మలు జేస్తూ తిరగరాదు. క్వైట్‌గా కూర్చోవాలి. బాధపడుతూ ఉండరాదు. దేనికో దానికి ఆయాస పడరాదు. బాధపడుతూ ఉంటే తమో గుణము, దేనికో దానికి ఆయాస పడుతూ ఉంటే రజోగుణము. ఆయాసము లేదు. దేని గురించి దిగులు, చింత లేదు. సుఖంగా, శాంతిగా ఉన్నాము. యాక్టివ్‌గా ఉన్నాము. నీరసంగా లేము. బలంగా, సంతోషంగా ఉన్నాము అంటే, అటువంటి సమయాల్లో మనలో సత్వం పైకొస్తుంది. మనం సత్వగుణంతో నిండి ఉంటామప్పుడు. సత్వాన్ని కలిగించే పరిస్థితది. ఆ రకంగా మనం మెజారిటీ ఉండడానికి ట్రై చేయాలి. ఎప్పుడు చూసినా కర్మలు బెట్టుకొని తిరిగామంటే, పనులు బెట్టుకొని తిరిగితే రజోగుణంలో ఉంటాము. ఆ! పోతే పోయింది అని పట్టించుకోకుండా నీరసంగా, డల్‌గా, మొద్దుగా ఉన్నామంటే తమో గుణంతో ఉంటాము. ఈ 2 లేకుండా ట్రై చేయాలి. వీక్ డేస్‌లో ఉద్యోగం చేస్తూ ఉన్న సమయంలో పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళని బళ్ళకి పంపించాలి, వాళ్ళతో హోంవర్క్స్ చేయించాలి, మనం ఇంట్లో పనులు చూసుకోవాలి, మనము తినాలి, మన సొంత దేహం గురించి చూసుకోవాలి, ఉద్యోగము చేయాలి, అన్నీ చూడాలి. ఆ సమయంలో రజోగుణంతో చాలా ఎక్కువగా ఉంటాము. రజోగుణం బాగా పైకొచ్చుంటుంది మనలో. అటువంటప్పుడు కూడా సత్వంలో ఎట్లా ఉండాలి అని మనము ఎవరికి వాళ్ళం ఆలోచన చేసుకోవాలి. దేహం కర్మలు చేస్తూ ఉంటే గూడా మనసు ఉత్సాహంగా ఉన్నది, ఆ కర్మలకు తగులుకోకుండా ఉన్నది అంటే సత్వగుణంతో ఉండొచ్చు. కర్మలు చేస్తూనే విసుక్కుంటూ, తిట్టుకుంటూ చేశాము అంటే తమో గుణంతో ఉంటాము. అట్లా చేయరాదు. ప్రమాదంలో ఉంటాము. కింద పడేసుకుంటూ, విరగ్గొడుతూ, చేతులు, కాళ్ళు కోసుకుంటూ, యాక్సిడెంట్లు చేసుకుంటూ, కర్మలు చేస్తూ ఉన్నాము అంటే, బాగా తమోగుణంతో ఉన్న కాంబినేషన్ రజోగుణం అది. అట్లా గూడా చేయడానికి వీల్లేదు. కేవలం కర్మ చాలా ఎఫిషియంట్‌గా చేస్తాము అంటే గూడా పనికిరాదు. అది కేవలం రజోగుణం. చాలా ఎఫిషియన్సీ లేదు, ఏమి లేదు, ఏమి పని చేయకుండా మొద్దుగా కూర్చుంటాము అంటే తమోగుణం. నిర్లక్ష్యంగా చేస్తాము. అవి ఇవి పాడు చేస్తూ, చేసిందే చేస్తూ, మళ్ళీ మళ్ళీ చేస్తూ, తిట్టుకుంటూ, విసుక్కుంటూ, అందరితో తిట్లు తింటూ, కానీ ఏవో కర్మలు చేస్తూ ఉన్నాము అంటే రజో, తమో కాంబోలో ఉన్న లక్షణము. అవన్నీ ఇన్ని రకాలుగా ఉండద్దు. జరుగుతూ ఉన్న పనులు జరుగుతూ ఉంటే మనసు శాంతిగా, సుఖంగా, యాక్టివ్‌గా ఉన్నది, సంతోషంగా ఉన్నది అంటే అది సత్వం. తర్వాత రజః, తమః చ అభిభూయ సత్వం భవతి భారత. రజః సత్వం తమః చ ఏవ తమః సత్వం రజః తథా. సత్వగుణం పైకి రావాలి అంటే రజో, తమో గుణాలు తగ్గాలి. ఎప్పుడెప్పుడైతే సత్వగుణం పైకొచ్చుంటుందో అప్పుడప్పుడు రజో, తమో గుణాలు తగ్గి ఉంటాయి. ఎప్పుడెప్పుడైతే సత్వగుణము, తమో గుణము తగ్గి ఉంటాయో అప్పుడు రజోగుణం పైకొస్తుంది. రజోగుణం పైకొస్తే సత్వ, తమో గుణాలు తగ్గుతాయి. ఎప్పుడైతే సత్వ, రజో గుణాలు తగ్గుతాయో అప్పుడు తమో గుణం పైకొస్తుంది. ఎప్పుడైతే తమో గుణం బాగా పైకొచ్చున్నదో అప్పుడు సత్వ, రజో గుణాలు తగ్గి ఉంటాయి. ఎట్లా అంటే రాత్రిపూట నిద్రపోతూ ఉన్నాము అంటే అప్పుడు సత్వానికి సంబంధించిన ప్రకాశము, జ్ఞానము అటువంటివన్నీ ఉండవు. కర్మలు ఉండవు కాబట్టి రజోగుణము లేదు. కర్మలు చెయ్యము.
కాబట్టి రజోగుణం లేదు. జ్ఞానంతో ఏమి తెలుసుకోవడం ఉండదు. కాబట్టి సత్వగుణం లేదు. అటువంటప్పుడు కేవలం తమోగుణంతో ఉంటాము. సత్వం, రజస్సు 2 అణిగిపోయి ఉంటే తమోగుణం పైకొచ్చుంటుంది. అది నిద్ర ఎగ్జాంపుల్ చెప్పాను. నిజంగా మామూలుగా జనరల్‌గా గూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటాము. స్లోగా జేస్తుంటాము. కొంచెం కొంచెం చేస్తాం. కొంచెం కొంచెం కూర్చుంటుంటాము. ఆ చేసే పని గూడా తెలివితేటలు ఉపయోగించి ఏమి చెయ్యము. జ్ఞానంతో సంబంధం లేకుండా కేవలం శారీరకమైన కర్మలు అవి కూడా నీరసంగా చేస్తూ ఉన్నాము అంటే తమో గుణం పైకొచ్చున్నదని అర్థం. మనము జ్ఞానంతో ఏం కర్మలు చేయము. శరీరంతో మాత్రం బాగా కర్మలు చేస్తాం. చాలా యాక్టివ్‌గా చేస్తాము. నీరసమేమి లేదు. శారీరకంగా కర్మలు చేస్తాము. నీరసం లేదు. కానీ బుద్ధి పెట్టి జ్ఞానంతో ఆలోచించడం అట్లాంటివేమీ లేవు అంటే కేవలం రజోగుణం పైకొచ్చిందని అర్థం. ఎప్పుడైతే కర్మలు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అయ్యయ్యో! చేయకపోతిని అని ఆ హడావిడి లేదు. జరగవలసిన కర్మల్ని అశ్రద్ధ చేసేది లేదు. జరుగుతూ ఉన్న కర్మలు జరుగుతూ ఉంటాయి అని నేను జ్ఞానంలో నిలబడి ఉన్నాను అంటే అది సత్వం. ఇప్పుడు దాన్నే ఇంక కొంత మళ్ళీ మన గురువుగారు ఇంకో కొంత ఎక్స్‌ప్లనేషన్‌తో మనకర్థమయ్యే విధంగా చెప్తూ ఉన్నారు. నవద్వారేషు దేహే అస్మిన్ ప్రకాశః ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వం ఇతి ఉత. యదా ఎప్పుడైతే మనలో సత్వం వృద్ధి చెందుతూ ఉన్నది అంటే, అప్పుడు మనలో కొన్ని తేడాలు కనిపించాలి మనకి. మనలో ఆటోమేటిక్‌గా కొన్ని తేడాలు తెలుస్తూ ఉండాలి. మనలో సత్వం బాగా వివృద్ధం, విశేషంగా మనలో సత్వం పెరుగుతూ ఉన్నది అంటే, మనలో జ్ఞానం కలుగుతూ ఉంటుంది. జ్ఞానం ఎందుకంటే సత్వం జ్ఞానంతో కూడి ఉంటుంది. సత్వం పెరుగుతున్నదంటే జ్ఞానం. జ్ఞానం మనలో బాగా వృద్ధి చెందుతూ ఉన్నది అంటే సత్వగుణం బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ నవద్వారాలతో ఉన్న ఈ దేహంలో ప్రకాశం పెరుగుతుంది. కళ్ళలో ప్రకాశం మెరుపు ఉంటుంది యాక్టివ్‌గా. చెవులు యాక్టివ్‌గా వింటూ ఉంటాయి. మనసు యాక్టివ్‌గా ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. మన మాటలు జ్ఞానంతో నిండి ఉంటాయి. అంతా ప్రకాశమయంగా ఉంటుంది. మన చుట్టుపక్కల పాజిటివ్ ఎనర్జీ అంతా ఉంటుంది. మనలో ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ బాగా పైకొచ్చుంటున్నదో, మాటల్లో, మన చేతల్లో, ఆలోచనల్లో జ్ఞానం కనిపిస్తూ ఉన్నదో, అటువంటప్పుడు ఓహో! నాలో సత్వం బాగా పైకొచ్చున్నది అని మనం తెలుసుకోవాలి. లోభః ప్రవృత్తిః ఆరంభః కర్మణాం అశమః స్పృహ రజసి ఏతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. మనలో లోభితనం ఇంకా కావాలి, ఎక్కువ కావాలి, ఇంకా గొప్పవి కావాలి, ఇంకా పెద్దవి కావాలి, మళ్ళీ కావాలి అని లోభితనం ఎక్కువ ఎక్కువ అవుతూ ఉన్నదో, అటువంటి ప్రవృత్తి ఆరంభమయ్యిందో, కర్మలు చేస్తూ ఉంటే శాంతి లేదు, శమం లేదు. ఎంతసేపు స్పృహ ఇంకా కావాలి, ఇంకా కావాలి అని వాటితో సంగమున్నదో, ఏదో ఒక ఇల్లున్నదంటే ఇంకా ఇల్లు కావాలి, కారున్నదంటే పెద్ద కారు కావాలి, ఇంకా పెద్ద కారు కావాలి. ఏదో ఉద్యోగం ఉన్నదంటే ఇంకా ప్రమోషన్ కావాలి, ప్రమోషన్ ఉన్నదంటే ఇంకా జీతం పెరగాలి, ఇంకా ఏంటో కావాలి, ఇంకా ఎక్కువ మంది ఫ్రెండ్స్ కావాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను పొగడాలి అని ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి. ఈ స్పృహ అంటే ఆశ, అశమము అంటే శాంతి లేకపోవడం, సహనం లేకపోవడము, లోభ ప్రవృత్తి మనలో ఆరంభమయ్యింది అంటే, మనలో రజో ప్రవృత్తి బాగా వృద్ధి చెందుతున్నది అని మనం తెలుసుకోవాలి. అప్రకాశః, అప్రవృత్తిః చ ప్రమాదః మోహః ఏవ చ తమసి ఏతాని జాయంతే వివృద్ధే కుర్నందన. మనలో అప్రకాశం కళ్ళు అవన్నీ డల్‌గా ఉంటాయి. మాటలు డల్‌గా ఉంటాయి. చేతలు గూడా స్లో మోషన్స్‌తో డల్‌గా, మొద్దుగా చేస్తాము. ప్రవృత్తి గూడా గబగబా పనులు చేయడము, పనులు పూర్తి చేయడము అట్లాంటి ఉత్సాహం ఉండదు. ప్రమాదము, చేస్తున్న పని కూడా ఇనెఫిషియంట్‌గా ఉంటుంది. మోహము ఏం చేస్తున్నామో తెలియకుండా చేస్తూ ఉంటాము. ఇటువంటివన్నీ తమోగుణం పెరిగిందంటే మనలో వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇటువంటివన్నీ మనలో బాగా కనిపిస్తున్నాయంటే
ఇక్కడ కూర్చున్న వాళ్లకు అప్రకాశము, అప్రవృత్తి, ప్రమాదము, మోహము ఉండడం కష్టము. అయితే రజోగుణంతోటో లేదా సత్వగుణంతోటో ఉంటారు. అయితే అందుకని ఈ తమో గుణం మనలో ఎక్కడ ఉన్నది? ఈ రకమైన లక్షణము అనుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళెవరున్నారో వాళ్ళని కూడా చూసుకోవాలి మనము. మనలో కూడా వెతుక్కోవాలి. తమో గుణం లేకుండా పోదు. ఎక్కడెక్కడున్నదో దాన్ని అక్కడక్కడ కట్ చేస్తూ వెళ్ళాలి. అక్కడక్కడ బయటపడే ప్రమాదం ఉంది గాబట్టి, మన గురువుగారు ఇంకా ఎగ్జాంపుల్స్‌తో చెప్తారు కింద. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఇట్లాంటి ప్రమాదము, అలసత్వము, మోహము, అప్రకాశము, మొద్దుగా ప్రవర్తించడం ఏమైనా ఉంటే, వాటిని మనము తమో గుణంగా ఐడెంటిఫై చేయాలి. మన అమ్మకో, నాన్నకో, అక్కకో, చెల్లెలకో, కూతురికో, కొడుక్కో, భార్యకో, భర్తకో, స్నేహితుడికో ఉంటే, వాళ్ళలో వీటిని మనం ఐడెంటిఫై చేయగలగాలి అని చెప్తూ ఉన్నారు. ఇంకా కొన్ని వీటి గురించే డిస్క్రైబ్ చేస్తూ వస్తారు. దానివల్ల కలిగే ఫలితాలవన్నీ చెప్తారు. వాటి వల్ల మనకు ఎటువంటి గతులు కలుగుతాయి అని చెప్తారు. దీంతో ఈ అధ్యాయంలో 14 అధ్యాయంలో ఈ 3 గుణాలను డిస్క్రైబ్ చేయడము పూర్తి చేసి, తర్వాత 17 అధ్యాయం నుంచి అవి ఎక్కడెక్కడ బయటబడి మనకు తెలుస్తాయి అని చూపిస్తూ వస్తారు. మనం ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం మళ్ళీ కలిసి కూర్చొని ఇంకా కొంత తెలుసుకుంటూ వెళ్దాము. కోరుకుంటున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.